తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కోల్. ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ మరోసారి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. గతంలో నీట్ పేపర్ లీక్ సంబంధించి దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. దానికి మద్దతుగా ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ గా నిలిచారు. దీనికి సంబంధించి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన చేపట్టిన నిరాహార దీక్ష ఇప్పటికి 20 రోజులు కంప్లీట్ అవుతుంది. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. అయితే ఇప్పుడు గత 20 రోజులుగా కేవలం ఉప్పు నీరు మాత్రమే తీసుకుంటూ దీక్ష కొనసాగించిన సోనం వాంగ్చుక్ సుమారు 9 కిలోల బరువు తగ్గారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగటం, కండరాల క్షీణత ప్రారంభం కావడంతో ఆయన అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో ఢిల్లీ హైకోర్టు కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. అతని బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలి, అతన్ని ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వండి అంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తుంది. కానీ సోనం వాంగ్చుక్ ను ఆసుపత్రికి తరలించిన అనంతరం జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు, పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీనికి ఆయన సోనంని ఈ దీక్ష భగ్నం చేశారు కాబట్టి ఇప్పుడు కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పార్టీ దీక్షను కొనసాగిస్తానంటూ అతను కాక్రోచ్ పార్టీ తరపు నుంచి అభిజిత్ దీప్కే నిరసన దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. బలవంతంగా సోనంని ఆసుపత్రికి తరలించారంటూ ఆయన భార్య కూడా పోలీసులపై విరుచుకుపడుతుంది. ఆమె అనుమతి లేకుండా సోనంకి ఎటువంటి వైద్య చికిత్స అందించాల్సిన అవసరం లేదు. ఆయన కంటిన్యూ ఆరోగ్యంగానే ఉన్నారు నిన్న, కానీ ఈ రోజు పోలీసులు హాస్పిటల్కి తీసుకెళ్లడంపై ఆమె కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అయితే సోనం 20 రోజులుగా ఒక్క ముద్ద కూడా తినని 60 ఏళ్ల వ్యక్తిని బలవంతంగా ఎలా ఈడ్చుకెళ్తారు? ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, పోలీసులు గోండాల్లా ప్రవర్తించారంటూ కూడా అక్కడ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న నిరసనకారులంతా అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా కాదు, తమపై కూడా పోలీసులు దాడి చేశారని వాళ్ళు విమర్శించారు. ఇందుకే అసలు సోనం వాంగ్చుక్ ఎవరు ఏంటి అని చూస్తే, ఈయన లడాక్ కి చెందిన ప్రముఖ ఇంజనీర్, విద్యావేత్త, అలాగే పర్యావరణ కార్యకర్త, అలాగే విద్యా విధానంలో ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రోత్సహించాలని సెక్మాల్ అనే సంస్థను స్థాపించారు. హిమాలయ ప్రాంతంలో నీటి సమస్య పరిష్కారానికి ఈయన రూపొందించిన ఐస్ టూపా ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2018లో ప్రతిష్టాత్మక రామన్ మెగ్సెసే అవార్డు కూడా అందుకున్నారు. అలాగే బాలీవుడ్ లో త్రీ ఇడియట్స్ పేరుతో వచ్చిన సినిమాలో ఫున్సుక్ వాంగ్డు పాత్రకు కొంత ఆయన జీవితంలోని కొంత స్టోరీ ఇన్స్పిరేషన్ అని చెప్తారు. అయితే దీక్ష ప్రారంభానికి ముందు విడుదల చేసిన వీడియోలో సోనం మాట్లాడుతూ జూలై 20న నిర్వహించే చలో పార్లమెంట్ మార్చ్ లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఆయన ఇంకో మాట అన్నారు, ఉల్లిపాయల ధరల కోసం ప్రభుత్వాలు మారిన మన దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్ పేపర్ లీక్ పై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం, ఆయన నిరసన, అలాగే నీట్ పరీక్ష వ్యవహారంపై మాత్రం కేంద్ర ప్రభుత్వం వైఖరి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయితే ఇప్పుడు సోనం దీక్ష భగ్నం చేసిన అనంతరం అలాగే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరసన కంటిన్యూ చేస్తున్నారు. మా పోరాటం ఆగదు, కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు తమ దీక్ష కంటిన్యూ చేస్తూనే ఉంటాం. అలాగే సోనం దీక్షని బలవంతంగా భగ్నం చేయటం కూడా ప్రభుత్వ వైఖరికి నిరసనగా అక్కడ జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పోలీసులు ఆయన బలవంతంగా ఈడ్చుకెళ్లారు, ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన్ని కూడా కావాలని తీసుకెళ్లి హాస్పిటల్లో ఈ దీక్షని భగ్నం చేయడం కోసం వాళ్ళు ప్రయత్నించారు. అలాగే రేపు జూలై 20న చలో పార్లమెంట్ మార్చ్ అంటూ ఈ నిరసనకారులు అందరూ జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి ఆయన సోనం కూడా ముందే చెప్పారు, అంటే నాకు ఆరోగ్యంగానే ఉన్నాను, ఒకవేళ చనిపోతే జూలై 20 తర్వాతే చనిపోతాను, అప్పటి వరకు నేను ఉంటాను అంటూ ఆయన మాట్లాడారు. ఒకవేళ ఆ తర్వాత ఏదైనా జరిగి తను చనిపోతే కూడా దెయ్యంలాగైనా వచ్చి నేను ఈ నిరసన కొనసాగిస్తాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అంటూ ఆయన మాట్లాడారు. అయితే ఆయన ఆరోగ్యం దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు కూడా ప్రభుత్వానికి సూచన చేసింది, అతన్ని ఆరోగ్యం విషమిస్తే, అతనికి ఏదైనా జరిగితే అది ఢిల్లీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
అందుకు అనుగుణంగా ఆయనకు ఆరోగ్య హాస్పిటల్కి తీసుకెళ్లి ఆయన వైద్య పరీక్షలు చేయించాలి, వైద్యం అందించాలి అంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయన బలవంతంగా తీసుకెళ్లి ఆసుపత్రిలో వైద్య చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అయితే ఇక్కడ సోనం భార్య మాత్రం తన పర్మిషన్ లేకుండా ఆయనకి ఎటువంటి వైద్య చికిత్స అందించకూడదు, ఒకవేళ ఆయనకి ఏదైనా ట్రీట్మెంట్ జరిగినా లేదా ఆయనకి ఏదైనా జరిగినా అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది అంటూ ఆయన భార్య కూడా మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళు ఇంకా నిరసన సోనం దీక్ష భగ్నం అయిపోయిన తర్వాత దీని గురించి కూడా ఇప్పుడు ఎందుకు అంత చర్చ అవుతుందంటే, నీట్ పేపర్ లీక్ అయింది, అప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి నీట్ రీ ఎగ్జామ్ కూడా కొనసాగించారు. ఆ తర్వాత నీట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. కానీ దానికి బాధ్యులు పేపర్ లీకేజ్ కి సంబంధించి, అలాగే సిబిఎస్ఈలో విద్యా విధానంలో పరీక్షా విధానంలో కూడా కొంత అవకతవకలు ఉన్నాయి, వాటిని కూడా మార్చాలి. దీనికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అప్పటి నుంచి కాక్రోచ్ జనతా పార్టీ ఈ నిరసనలు చేసింది. అలాగే హైదరాబాద్ లో కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా సామరస్యంగా అంటే శాంతియుతంగా దీక్షలు చేశారు. దానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటంటే, అంటే మనం గతంలో ఉల్లిపాయల ధరలు బాగా పెరిగితే దేశంలో ప్రజలందరూ ఎదురు తిరిగి ఆ గవర్నమెంట్ కుప్పకూల్చారు. ఇప్పుడు దేశంలో లక్షలాది మంది కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఒక నీట్ పేపర్ ఎగ్జామ్ సంబంధించిన విషయంలో మాత్రం ఎందుకు ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని బాధ్యుల్ని చేయట్లేదు? ఆయన ఇంతమంది ఇన్ని రోజుల నుంచి నిరసన దీక్షలు జరుపుతున్నా ఆయన ఎందుకు స్పందించట్లేదు? ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు రాజీనామా చేయట్లేదు? ఆయన ఎందుకు బాధ్యత వహించట్లేదు అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయం మీద గత 20 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. తను కనీసం కేవలం ఉప్పు నీరు మాత్రమే తాగుతూ తిండి మానేసి ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు 20 రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు ఆయన బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆ దీక్షను భగ్నం చేసినా కానీ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరసన కంటిన్యూ చేస్తాం, రేపు 20వ తారీఖున చలో పార్లమెంట్ మార్చి కొనసాగిస్తాం, దీనికి సంబంధించి ఈ పెద్ద ఎత్తున ప్రజలు రావాలి అని సోనం కూడా పిలుపునివ్వడంతో లాస్ట్ లో ఆయన హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక వీడియోలో అవే చెప్పారు. రేపు జరగబోయే చలో పార్లమెంట్ ని సక్సెస్ఫుల్ చేయాలి, దానికి ప్రజలందరూ తరలి రావాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు మేరకు అభిజిత్ దీప్కే కూడా నిరసన కంటిన్యూ చేస్తున్నారు. సరే చూడాలి రేపు జూలై 20న ఏం జరుగుతుంది. అలాగే సోనం వాంగ్చుక్ కోరిక లేదా సిజేపీ ఏదైతే లక్ష్యంతో నిరసన చేస్తున్నారో ఆ లక్ష్యం ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు బాధ్యత వహించట్లేదు, ఆయన ఎందుకు రాజీనామా చేయట్లేదు చూడాలి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వెయిట్ చేయాలి. ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.